రాష్ట్రంలో రాబోయే వర్షాలపై ఎన్డీఆర్ఎఫ్ తో సీఎం రివ్యూ. కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్ అధికారులతో డిస్కషన్. హైదరాబాద్లో ఎలక్షన్ కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించిన రోనాల్డ్ రాస్. సంగారెడ్డి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. కెమికల్ డ్రమ్ములు ఉండడంతో ఎగిసిపడిన మంటలు. సిటీలో బాలీవుడ్ స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ సందడి. గచ్చిబౌలిలో బిగ్గెస్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ కు హాజరు. మేడ్చల్లో హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్. కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలింపు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అత్యవసర సహాయక విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా ఏడాది పాటు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు సీఎం. జూన్ 4లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అత్యవసర సహాయక విభాగాలను అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా ఏడాది పాటు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు సీఎం. జూన్ 4లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ ముఖ్య నేతలు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం, ఎల్లుండి జరగనున్న పోలింగ్ పై చర్చించారు. సమావేశానికి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం నుంచి ఎస్ వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, టీజేఎస్ పార్టీ, టీచర్ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా మద్దతు పలుకుతున్న వేళ ఈ విజయం ఘన విజయం కాబోతుందని ఆశిస్తూ ఉన్నారు. సీఎం గారు అన్నీ కూడా వివరంగా వీరందరి సమాలోచనలు, సూచనలు తీసుకోవడం జరిగింది. 27వ తారీఖున పోలింగ్ జరుగుతూ ఉంది. ఇవాళతో పోలింగ్ ప్రక్రియ కూడా ప్రచార ప్రక్రియ పూర్తవుతూ ఉంది. తీన్మార్ మల్లన్న గారిని గెలిపించడం కోసం ఇటు సిపిఐగా, మా పార్టీగా, అలాగే మాకు సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. ఏఐటీసీ, విద్యార్థి, యువజన, మహిళా అన్ని సంఘాల నుంచి కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ను గెలిపించాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి కాంగ్రెస్ గెలవడం వలన ప్రజాస్వామ్య ప్రక్రియ బ్రతకాలని చెప్పి, అందులో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ బీజేపీ చారిత్రక బీజేపీ ప్రవర్తన, బీజేపీ చేస్తున్నటువంటి మతపరమైన దాడులు, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న గెలవటం అనేది. క్లీన్ ఎనర్జీ కోసం మేధావులు, పర్యావరణవేత్తలు డాక్యుమెంట్ రూపంలో ఇస్తే ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ తెలంగాణ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ వర్క్షాప్ మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటానన్నారు ఉత్తమ్. వాతావరణంలో చాలా మార్పులు జరిగాయని, కొన్నిసార్లు అంచనాలకు అందకుండా మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. పంటల మార్పిడి కూడా జరిగిందని, భూమిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉత్తమ్. క్లీన్ ఎనర్జీ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రెస్ క్లబ్ వారు మన విద్యుత్ విషయంలో
క్లీన్ ఎనర్జీ వైపు మనం ట్రాన్సిట్ కావాలి. కోల్ బేస్డ్ పవర్ నుంచి ఇతర ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్కి గ్రాడ్యువల్గా మారాలి అని చెప్పి ప్రెస్ క్లబ్ వారు ఈ యొక్క వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ వారిని, రవికాంత్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఒకటి, మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకి, వ్యవసాయం, గృహాలకి, డొమెస్టిక్ సెక్టర్కి, పరిశ్రమలకి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. ఏ విధంగా కోల్ బేస్డ్ పవర్ ఏదైతే కొద్దిగా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో ఈ సమావేశం ఒక ఉద్దేశం. దాని నుంచి సోలార్కి, విండ్కి, స్మాల్ హైడ్రో పవర్కి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్కి మారుతూ క్లీన్ ఎనర్జీ వైపు పోయేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో ఉన్న నిపుణులు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము క్లీన్ ఎనర్జీకి ఆ దిశలో ప్రయాణం చేసేటట్టుగా చర్యలు తీసుకుంటామని, ఎన్వైరన్మెంటు మరి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటర్ బాడీస్ మరి చెరువులు, కుంటలు, ఇవి వాటర్ బాడీస్ అన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధి చేకూరే పథకాల కోసం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం 2018లో పవర్లూమ్ కార్మికులకు ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతనాల పరిహార పథకం ప్రవేశపెట్టిందని, కానీ ఈ పథకానికి కేబినెట్ ఆమోదం లేకపోవడంతో నేటి వరకు నిధులు విడుదల కాలేదని చెప్పారు. తమ సర్కార్ 33.23 కోట్ల రూపాయల నిధులను నేత కార్మికులకు 10% ఎన్ సబ్సిడీ రూపంలో టెస్కో నిధుల నుండి విడుదల చేయడం జరిగిందని చెప్పారు. కొంతమంది దళారులు పవర్లూమ్ వస్త్రాలను చేనేత వస్త్రాలుగా విక్రయించినట్లు తమ దృష్టికి రావడంతో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని చెప్పారు. గత ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని కేబినెట్ ఆమోదం లేకుండా హడావిడిగా ప్రవేశపెట్టడం ద్వారా ఆ పథకానికి కూడా నిధుల విడుదల కాలేదని, ఆర్భాట ప్రచారాల కోసం పథకాలు ప్రవేశపెట్టి చేనేత కార్మికులను మోసం చేయడం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. రెండు 2024-25 అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ను విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. జూన్ 12న పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇక ఈ అకాడమిక్ ఇయర్లో 229 రోజులు వర్కింగ్ డేస్ గా ప్రకటించింది. నవంబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు కాగా 2025 జనవరి 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు నిర్ధారించింది. ఇక ఈ ఇయర్లో 10 రోజులు విద్యార్థులకు నో బ్యాగ్ డేగా ప్రకటించింది. కమ్యూనిటీ పరంగా అభివృద్ధి చెందితేనే సమాజంతో పాటు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రముఖ మెజిషియన్ సామలవేణు. సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ దగ్గర నిర్వహించిన పటేల్ ఎంటర్ప్రైన్ నెట్వర్క్ మహోత్సవానికి సామలవేణు సతీ సమేతంగా హాజరయ్యారు. 4 సంవత్సరాల క్రితం నలుగురితో ఏర్పడిన పెన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందన్నారు. పటేల్ 300 సామాజిక వర్గాలకు చెందిన వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు ఆర్గనైజర్ మురళీధర్.
నెట్వర్క్. ఇది ఒక కమ్యూనిటీ పరంగా ఒక పెద్ద ఎత్తున ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఇంత భారీ ఎత్తున దీన్ని నెట్వర్కింగ్ చేశారు. ఇందులో 25,000 మంది మెంబర్స్ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క నెట్వర్క్ ద్వారా బిజినెస్ వాళ్ళందరికీ కమ్యూనిటీకి వచ్చి ఒక షెల్టర్ కింద వచ్చి 150-130 స్టాల్ పెట్టి ఈ స్టాల్స్ ద్వారా కమ్యూనిటీ పరంగా అందరు బిజినెస్ వాళ్ళు ఒక దగ్గర వేసి వాళ్ళకి బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పి తప్పనతో ఈ యొక్క దీనికి వాలంటీర్స్ అందరూ ఉండి ఒక 4 అన్నట్టు పటేల్ పిఎల్ పటేల్, అలాగే విక్రమ్, మురళీధర్, బీజీ శ్రీధర్, ఈ 4 కలిసి నెట్వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళకందరికీ అభినందనం. బేసికల్లీ దీని యొక్క ఉద్దేశము అందరూ బిజినెసెస్ వాళ్ళని కనెక్ట్ చేయడము. అందరూ ఒకరి బిజినెస్కి ఒకరు సప్లయర్గా, ఒకరు వెండర్గా ఉంటారు కాబట్టి ఎవరు కరెక్ట్గా ట్రస్ట్ వర్తీగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు, సరైన ప్రైస్కి సరైన ప్రోడక్ట్ మరియు సర్వీస్ ఎలా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క నెట్వర్క్ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఈరోజు ఒక 25,000 మంది వరకు దీంట్లో రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా దేశవ్యాప్తంగా, అదేవిధంగా దుబాయ్, అమెరికా లాంటి మిగతా దేశాల్లో కూడా మెంబర్స్ ఈ సంస్థకు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్క్రాప్ గోదాంలో కెమికల్ డ్రమ్ములు ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బోధన ఆసుపత్రిలో 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైద్యులు. ఒకే చోట ఏళ్లుగా పాతుకుపోయిన వైద్యులను బదిలీ చేయాలంటూ కోటిలోని డీఎంఈ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొందరు డాక్టర్లు అసోసియేషన్ ముసుగులో ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారిపై వైద్య శాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీకి ఫిర్యాదులు చేయనున్నట్టు చెప్పారు. సాధారణ బదిలీలు లేక మిగతా వైద్యులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 48ను రద్దు చేయాలని ఉన్నతాధికారులను కోరారు డాక్టర్లు. మెడికల్ కాలేజ్ వైద్యులకు కలిసి అర్థించడం జరిగింది. ఏదంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్పరెంట్గా జరగాలి. గతంలో దురుద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాలు జీవో నెంబర్ 48 అంటే గాంధీ, ఉస్మానియా, కేఎంసి, నిజామాబాద్ వైద్య కళాశాలలు మినహా మిగతా కళాశాలలు ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ అని ఒక జీవో, దుర్మార్గమైన జీవోను రిలీజ్ జరిగింది. అలాంటి జీవోలు గతంలో రావద్దు అనేసి మేము కోరుకుంటున్నాం. అలాంటి దుర్మార్గమైన జీవోలు భవిష్యత్తులో కూడా రిలీజ్ చేయొద్దు. ప్రతి సంవత్సరం జనరల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గత సంవత్సరం 10 సంవత్సరాల నుండి, 6 సంవత్సరాల నుండి, 8 సంవత్సరాల నుండి ఎక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల వివిధ జిల్లాల నుండి ఇక్కడి నుండి అక్కడ సంవత్సరాల కొద్దీ అక్కడ మేము పనిచేస్తున్నాం. అక్కడ వైద్య కళాశాలకు మేము తగిన గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. మమ్మల్ని మా యొక్క పనితనాన్ని గుర్తించైనా గాంధీ, ఉస్మానియా, హైదరాబాద్ నగరాల లాంటి నగరాల్లో కూడా మాకు కూడా ఛాయస్ వస్తుందని ఆశిస్తున్నాం. ఎవరైతే ఒకే ప్రదేశంలో 2 years చేస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ ఉండాలని, 5 years లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళని అక్కడి నుండి స్థానచలనం కలిగించాలని మేము కోరడం జరిగింది. పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్స్ చేయాలని ఈ సీఎం గారు చేస్తారని మేము నమ్మకంతో సీఎం గారిని కోరడం జరుగుతుంది. అండ్ డిఎంఈ మేడం చాలా పాజిటివ్గా మమ్మల్ని రిసీవ్ చేసి మాకు అష్యూర్ చేశారు. మేడం కూడా ఈ ట్రాన్స్ఫర్లో ఉన్న లూప్ హోల్స్ తెలుసు. ఇప్పుడు స్పౌస్ ఫ్యాక్టర్ అది ఇది పెట్టుకొని రిపీటెడ్గా సెంట్రల్లో ఉండేవాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఉస్మానియా గాంధీలో. అండ్ ఇప్పుడు మా కలీగ్ చెప్పినట్టు ఇట్లా జీవోస్ కూడా వచ్చినాయి. జీవో 48 అనేది చాలా దుర్మార్గమైన జీవో. ఇప్పుడు మేము అడిగేది ఏమంటే 6 years తర్వాత ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లో మాత్రం క్యాప్ ఉండకూడదు. మేము అడిగేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ 3-4 yearsలో ట్రాన్స్ఫర్ అవ్వండి. మేము ఇటు వస్తాం, వాళ్ళు అటు పోవడం. వీఆర్ హ్యాపీ వర్కింగ్. సో మేడం మీరు అర్థం చేసుకున్నారు. వీలైనంత తొందరగా జనరల్ ట్రాన్స్ఫర్స్కి వీలు కలిగిస్తామన్నారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈర్లపల్లి గ్రామానికి చెందిన చిన్నగుంట వెంకట్రాముల దగ్గర 415 కిలోల నకిలీ విత్తనాలను కొనుగోలు చేశాడు కర్ణాటక రాష్ట్రం మదిగంటి గ్రామానికి చెందిన బోయిని విఠలప్ప. ఈ విత్తనాలను బషీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ విత్తనాలను కొని రైతులు మోసపోవద్దని సూచించారు పోలీసులు. హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని మేడ్చల్ జిల్లా సురారం పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఉదయ్ కిరణ్, శ్రవణ్ కుమార్, బుద్ధరాజులు యాక్టివాపై వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపారు. వెహికల్ డిక్కీలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న హ్యాష్ ఆయిల్ ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దొరికిన మత్తు పదార్థం విలువ 8,40,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ నుంచి ఈ మాదక ద్రవ్యాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు పంపారు పోలీసులు. హైదరాబాద్ లో బాలీవుడ్ స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ సందడి చేశారు. తమ మదర్ టంగ్ తెలుగే అని, హైదరాబాద్ సిటీ అంటే తనకెంతో ఇష్టమని తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో స్పెషల్ బాండింగ్ ఉందని అన్నాడు అర్మాన్ మాలిక్. బుట్టబొమ్మ సాంగ్ తో తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగాయని చెబుతున్నాడు. తెలుగు భోజనం పప్పన్నం నెయ్యి అంటే ఇష్టమంటున్న స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ తో హరిత ఫేస్ టు ఫేస్. అర్మాన్ మాలిక్ మనతో ఉన్నారు. ఈరోజు తనది హైదరాబాద్లో మ్యూజిక్ కాన్సర్ట్ ఉండబోతుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అర్మాన్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? యా, ఐమ్ గుడ్. చెప్పండి, హైదరాబాద్తో మీ కనెక్షన్ ఏంటి? ఈరోజు మ్యూజిక్ కాన్సర్ట్ గురించి మాకు కొన్ని డీటెయిల్స్. హైదరాబాద్కి సాత్ కనెక్షన్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. మై మామ్ ఇస్ తెలుగు. And I know all the viewers may be like, why don't you speak Telugu? Koncham, but I need to learn it better. But yeah, I have a very special connection with Hyderabad. It's, my mom's home. And I have sung so many beautiful songs in Telugu. A lot of my fans listen to all my songs in Telugu. So I'm really glad that, year after year I keep coming to Hyderabad and performing. And today we have a sold out concert, which has been organized by Serrano Entertainment. And hopefully I'm going to see all of you guys out there and we'll be doing the Buttabamma step together. Yes. And ee roju elanti songs paadabothunaru with Telugu and English and Hindi, no? Tell about that. Lots of new songs coming out in Telugu, in Hindi, in English. In the next few months actually, bahut sare gaane aane wale. So I'm very excited for all the fans and listeners. Yeah. Okay. And Hyderabad ante em gurtostadi meeku first of all, and food or fashion, shopping em gurtostadi? Naku achar, spices, chala, favorite ga. What is that? Avakai, gongura, karam podi, what else? And then I think nei rice is my favorite, just ghee and rice. That's my, meko uske sath you leave me. And then obviously, the staples, idli, sambar is to obviously very world famous. And meeru Telugulo chala stars ki mee work chesaru, and me favorite evarana unnara stars veelto cheyali ani? Icon star, no one else. Allu Arjun sir is my favorite, and with him I've sung a lot of songs. Memu Agamu, there was one more song which we did for Coke. Then there was Buttabomma, and then before that in movie Na Peru Surya I had sung a song also, Manakada Beautiful Love. So yeah, I've had a beautiful relationship with Allu bhai, and I'm glad that I get to sing for him, and hopefully in the next few movies also I'll get to sing a song for him. ఓకే. అండ్ ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు చేస్తున్న మూవీస్ ఏం రాబోతున్నాయి? తెలుగు ఆడియన్స్కి ఎలాంటి సాంగ్స్ వినిపించబోతున్నారు? Romantic, dance, peppy, everything, because I sing all kinds of songs. But yeah, there's something for everyone. Lots of exciting songs coming up. Yeah. ఓకే. యాజ్ అ సింగర్గా మీరు అంటే స్టూడియోలో పాడే సాంగ్స్కి, కాన్సర్ట్లో పాడే సాంగ్స్కి మీ డిఫరెన్స్ ఎలా చూస్తారు? ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు? Concert experience, chala bagundi. Like studio singing is, singing the song then you leave. But concert maybe there's fans, there's listeners who come to listen to you sing back the song. So I think concert experience is definitely much better than the studio experience. Yeah. Finally, Telugu audience kosam me favorite Telugu song. I think even if I say any other song, everyone will want me to sing Buttabomma only. So I'll sing a few lines of that.
బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు అర్మాన్ మాలిక్ది ఈరోజు మ్యూజిక్ కాన్సర్ట్ ఉండబోతుంది. దీంతో పాటు తనకి తెలుగు సాంగ్స్ అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా అల్లు అర్జున్తో వర్క్ చేయడం చాలా హ్యాపీ ఫీలింగ్ అని చెప్తున్నారు. దాంతోపాటు ఇటు వాళ్ళ మదర్ కూడా తెలుగు అవ్వడంతో ఇటు హైదరాబాద్ కావచ్చు తెలుగు పీపుల్తో స్పెషల్ కనెక్షన్ ఉందని అర్మాన్ మాలిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. రమేష్ అనే కోచ్ స్పోర్ట్ టచ్ ఉన్న వాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈయనను ద్రోణాచార్య అవార్డు కూడా వరించింది. పేద ప్లేయర్లతో పాటు దివ్యాంగుల ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తున్నాడు. మారుమూల గ్రామాల్లో టాలెంట్ ఉన్న ఎంతో మంది ప్లేయర్స్ కు నయా పైసా తీసుకోకుండా అంతర్జాతీయ ఆటగాళ్లుగా తీర్చిదిద్దాడు. ఎంపిక చేసిన ప్లేయర్లకు అకామిడేషన్ తో పాటు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడు స్పోర్ట్స్ కోచ్ నాగపురి రమేష్. గీత, శంకర్, ద్యుతిచంద్, నందిని, దీప్తి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు వందల సంఖ్యలో క్రీడాకారులుంటారు. వీళ్ళందరికీ నాగపురి రమేష్ కోచింగ్ అందించాడు. ఈయన కోచింగ్ ఇచ్చిన ప్లేయర్లలో పదుల సంఖ్యలో అర్జున, పద్మ అవార్డు గ్రహీతలున్నారు. అంతెందుకు, ఇండియన్ స్టైలిష్ క్రికెటర్ VVS లక్ష్మణ్, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, బ్యాడ్మింటన్ PV సింధులకు ఫిట్నెస్ పాఠాలు చెప్పింది కూడా ఈయనే. పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఎంతో మందికి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చాడు నాగపురి రమేష్. చాలా రోజుల పాటు ఇండియన్ హాకీ టీమ్ కు ఫిట్నెస్ కోచ్ గాను పనిచేశాడు. ఇట్స్ ఎవ్రీ డే ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఓన్లీ మనకి, బికాస్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ఇంజురీస్, యు ఆర్ ప్లేయింగ్ విత్, ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు హర్డల్స్, లాంగ్ జంప్, రైట్, సంబడీస్ బాడీ సరిగా ఉండదు ఆ రోజు అట్లా. సో ఇట్స్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ మనకి. సో దట్స్ వై ఐ లవ్ ఇట్. ఎందుకంటే నాకు టీచింగ్లో కూడా ఆఫర్ వచ్చింది. సో బట్ ఐ ఆప్ట్ కోచింగ్. ఎందుకంటే టీచింగ్ లేనిది ఒక్కసారి మీరు చదువుకుంటే అదే టీచ్ చేయొచ్చు, కానీ కోచింగ్లో ఎలా ఉంటుందంటే నిన్న గెలిస్తే నిన్ననే మళ్ళీ ఇవాళ గెలవాలా, నిన్న గెలిచింది ఇవాళ చెప్పలేదు కదా నిన్న గెలిచిన అని. సో దట్స్ వై ఐ లవ్ దిస్. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్, అందుకే నాకు ఇది ఇష్టం. హన్మకొండలోని మచిలీ బజార్లో పేద కుటుంబంలో జన్మించిన రమేష్ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో ముందుండేవాడు. యూనివర్సిటీ పోటీలతో పాటు నేషనల్ గేమ్స్ లోనూ పాల్గొన్నాడు. అయితే అనుకోకుండా ఆయన ఇంజురీ వల్ల ఆటలను పక్కన పెట్టి తమిళనాడులోని కారైకుడిలో MPED పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోచింగ్ లో డిప్లొమా పూర్తి చేశాడు. దీంతో గోల్డ్ మెడల్ రావడంతో ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా 1992లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అథ్లెటిక్ కోచ్ గా ఉద్యోగం వచ్చింది. ఐ వాజ్ అ టాపర్. ఆ టాపర్ రావడం వల్ల ఏంటంటే దట్ వాజ్ లాస్ట్ బ్యాచ్ టాపర్స్ కి వితౌట్ అప్లై, వితౌట్ ఇంటర్వ్యూ జాబ్. సో ఆ విధంగా ఫస్ట్ పోస్టింగ్ నాకు చిక్మగళూరు వచ్చింది. అక్కడ 3 years వర్క్ చేసి దెన్ ఐ కేమ్ బ్యాక్ టు మన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఉంది, అప్పుడు AP స్పోర్ట్స్ స్కూల్ ఉండే. సో హకీంపేట అట్లా డెప్యుటేషన్ మీద వచ్చాను. ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ. గీత, శంకర్ ఇక అది కంటిన్యూ అవ్వకుంటూనే పోతూనే ఉంది. కోచింగ్ ప్రారంభించిన అతి తక్కువ రోజుల్లోనే తన స్టూడెంట్ మాధవి జూనియర్ ఏషియన్ ఛాంపియన్ లో లాంగ్ జంప్ లో మెడల్ సాధించింది. ఆ తర్వాత వరుసగా 2002, 2006, 2010, 2014 4 ఏషియన్ గేమ్స్ లలో గీత, మృదుల, మౌనిక, మాధవిలు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు. దీంతో పాటు 2004 ఏథెన్స్ ఒలింపిక్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో రమేష్ శిష్యురాలు గీత ఎంపికయ్యారు. ఆయన శిక్షణలో రాటుదేలిన ద్యుతిచంద్ 100 మీటర్ల స్ప్రింట్ కేటగిరీలో భారత్ నుంచి 32 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ కి ఎంపికవడం విశేషం. అరే ఒక్కరి లైఫ్ చేంజ్ చేస్తే ఒక జనరేషన్ చేంజ్ చేసిన వాళ్ళం అవుతాం అనేది అప్పటి నుంచి కొంచెం డిఫరెంట్గా ఆలోచించడం మొదలుపెట్టి అలాంటి టాలెంట్ ఉండి అది. ఇంకొకటి ఏంటంటే మనకి అథ్లెటిక్స్ అనేది ఎట్లా అంటే ఇట్స్ హార్డ్ వర్కింగ్ గేమ్. నేను ఒకటే అంటాను, ముత్యాలు, వజ్రాలు సముద్రం అడుగులో, కొండలల్లా అడవులలోనే దొరుకుతాయి. మనం అన్ఫార్చునేట్ అయింది సిటీలో వెతుకుతూ ఉంటాం. సిటీలో ఎక్కడ దొరుకుతాయి? అవి ఉండేటి అన్నీ అక్కడ. సో వాళ్ళని ఛాలెంజెస్ ఉంటాయి, కానీ మనం ఆ ఛాలెంజెస్ని ఒక మంచి పని చేస్తుంటే ఆ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. సో దట్ ఈస్ ఐ హ్యావ్ ఎ బిలీవ్. మంచి అవకాశాలు వచ్చినా తాను పుట్టిన ఇంటిని ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన దేశాన్ని మర్చిపోలేదు నాగపురి రమేష్. మట్టిలో మాణిక్యాలంటూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సత్తా ఉన్న వాళ్ళని ఏరి కోరి ట్రైనింగ్ అందిస్తున్నాడు. క్రీడాకారుల తల్లిదండ్రులని ఒప్పించి హైదరాబాద్ కి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ స్కీంలు, ప్రైవేట్ స్పాన్సర్లతో దాదాపు 25 మంది పేద అథ్లెట్లతో పాటు అంగవైకల్యం గల క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాడు. రమేష్ సార్ అన్ని చూసుకుంటున్నాడు, మంచిగా చూసుకుంటున్నాడు. రమేష్ సార్ దగ్గరికి వచ్చినాక నేషనల్ మెడల్ కొట్టాను. తర్వాత యూత్ ఏషియన్ గేమ్స్ ఆడాను 2020లోనే. తర్వాత 2021 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాను ప్యారిస్లో. రీసెంట్గా చైనాలో
ఏషియన్ గేమ్స్ ఆడాను. ఫ్రీ కోచింగ్ ఇచ్చి నాకు మంత్లీ అమౌంట్ కూడా ఇస్తున్నాడు, స్కాలర్షిప్. రమేష్ సార్ వల్లే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఊర్లో ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తామంటే అదంతా రమేష్ సార్ ద్వారా. ఫ్యూచర్లో ఒలింపిక్ ఆడాలని ఇప్పుడు ట్రయల్స్ ఉన్నాయి ఒలింపిక్స్కి. గత ప్రభుత్వ తీరు వల్ల గచ్చిబౌలి స్టేడియం పాడైందని అన్నారు నాగపురి రమేష్. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ కోసం వారంలో 2 రోజులు పుల్లెల గోపీచంద్ అకాడమీలో, మరో 2 రోజులు గాడియం స్పోర్టోపియాలోని అథ్లెటిక్ ట్రాక్ పై ట్రైనింగ్ ఇస్తున్నారు. కౌంటింగ్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్ రాస్. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని తెలిపారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్. లోక్సభ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా తమ విధులను సిబ్బంది నిర్వర్తించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరం భీం భవనంలో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఏఆర్ఓలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు రొనాల్డ్ రాస్. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందని, కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరిచేస్తారన్నారు రొనాల్డ్ రాస్. ఓట్ల లెక్కింపులో ప్రతి హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్ కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారని రొనాల్డ్ రాస్ వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకంగా కౌంటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమైందని, రౌండ్ వారీగా ప్రతి రిపోర్ట్ను ఎన్నికల అబ్జర్వర్లకు ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ సమస్య ఉన్నా ఏఆర్ఓకు తెలపాలన్నారు రొనాల్డ్ రాస్. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని స్పష్టం చేశారు రొనాల్డ్ రాస్. కౌంటింగ్ హాల్లో ఉండే ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన విషయాలపై రొనాల్డ్ రాస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎలక్ట్రానిక్ మెషిన్ కౌంటింగ్ కి సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు. వచ్చే నెల 4వ తేదీన లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుండటంతో సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్. ఇవి హమార్ హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.